మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. గులాబీ పార్టీలో మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ గుబులు రేపుతోంది. ఈ పథకం విషయంలో ప్రజల్లో హస్తం పార్టీకి ఆదరణ పెరుగుతూ ఉండటంతో కొత్త వ్యూహాలు రచిస్తూ ఎదురుదాడి మొదలుపెట్టింది. ఇంతకీ బీఆర్ఎస్ స్కెచ్ ఏంటి? దానికి కాంగ్రెస్ ఇస్తున్న కౌంటర్ ఏంటి? ప్రశ్న. కొంతమంది ఇవాళ డైరెక్ట్గా వాళ్ళందరూ కూడా రోజుకి 300 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరూ కూడా కిరాయి తీసుకుంటారు అధ్యక్ష. ఇవాళ నిన్నటి వరకు 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ మహిళలకైతే ఉచితంగా మీరు ప్రయాణం చేయాలని చెప్పేసి ఒక గొప్ప వరం ఇచ్చారని చెప్పి మీరు భావిస్తున్నారో, ఈ యొక్క 21 మంది డ్రైవర్ల యొక్క భార్యలకు కూడా మీరు ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చేయాలని చెప్పేసి వారి తరఫున కోరుతున్నా అధ్యక్ష. అంతేకాదు మీరు కూడా ఇందులో ప్రకటించారు 6.5 లక్షల మంది ఇవాళ వాళ్ళందరికీ కూడా 70 నుండి 80% ఆదాయం తగ్గిపోయింది. 20-30% మాత్రమే ఆదాయం వస్తున్నది. ఇవాళ వాళ్ళ పొయ్యిలో పిల్లి లేవలేని పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఎందుకంటే రోజు 300 రూపాయలు కిరాయి ఇవ్వాలి, 200 రూపాయలు డీజిల్ పోసుకోవాలి. వాళ్ళకి కనీసం 500-700 రూపాయలు అయితే 1000 రూపాయలు కూడా రావాలి. ఇది సమాధానం. మైండ్ సెట్ మార్చుకోండి. మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా నిన్నటి దాకా 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నై చలేగా బస్ కప్పయ్యా నై చలేగా అని ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకొని వీళ్ళు 60 రోజులు సమ్మె చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకొని వీళ్ళు ఇలా ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇలా తెలంగాణ ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 15 కోట్ల మంది పైగా మహిళా అక్క చెల్లెళ్లకు ఉచితంగా బస్ సౌకర్యం ఇచ్చినామని మనం చేస్తున్నాం. 535 కోట్ల రూపాయల విలువ కలిగేటువంటి బస్ ఫేర్స్ ను ప్రభుత్వం భరించింది అధ్యక్ష. ఇలా వీళ్ళు మాట్లాడుతున్నారు. పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్ 15,000 ఆటోకి ఇవ్వాలంటే నెలకు. మీరేమిచ్చారు? 1000 రూపాయలని ఇచ్చి అప్పుడే అయిపోలేదు. అక్క చెల్లెలకు వద్దా చెప్పండి. మీరు వ్యతిరేకిస్తున్నారో చెప్పండి. స్పష్టంగా చెప్పకుండా దొంగ తిరుగుడు. ఎవరేమో ఇలా దయ్యాలు వేయాలు వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద దొరలు ఆటోలో వస్తా ఉన్నారు. ఎన్నడూ బెంజి కార్లు దిగిన వాళ్ళు ఆటోలో వస్తున్నారు. ఆటో కార్మికులను అవమానపరుస్తా ఉన్నారు. ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ కోసం ఉద్యమించారు. అహంకార ఫ్యూడల్స్ ఆటోలు వస్తా ఉన్నారు. ఏం ఫ్యూడలిజం ఇదే? ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే అసెంబ్లీలో ఆటో కార్మికులపై జరిగిన వాడివేడి చర్చలో కాస్త భాగమిది. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు కొత్త అనుమానాలు తెరపైకొస్తున్నాయి. తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై బీఆర్ఎస్ నేతలు కడుపు మంటతో రగిలిపోతున్నారా? ఈ పథకంపై రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి గులాబీ దండుకి నిద్ర పట్టడం లేదా? సమాధానమేంటో వారి ఊకదంపుడు ఉపన్యాసాలు, చేస్తున్న చేష్టలు చూసిన వారికే అర్థమైపోతుంది. నిజానికి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం తెలంగాణలో సూపర్ హిట్. ఇప్పటికే 15 కోట్ల మందికి పైగా మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకుని స్థానాలకి రూపాయి ఖర్చు లేకుండా చేరుకున్నారు. ఇప్పటికే తెలంగాణ మహిళల సొమ్మంతా కలిపి దాదాపు 500 కోట్లకు పైగానే ఆదా అయిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ మహిళలకు లబ్ధి చేకూరుస్తున్న ఈ పథకం బీఆర్ఎస్ నేతలకు ఏమాత్రం రుచించడం లేదు. అందుకే పథకాన్ని వీలైనంత తక్కువ చేసే ప్రయత్నాల్ని అది అమల్లోకి వచ్చిన రోజు నుంచే మొదలుపెట్టారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఉపాధి లేక రోడ్డున పడ్డారంటూ ఓ వితండ వాదనతో చిత్ర విచిత్రమైన ఫీట్లు చేస్తున్నారు. అధికారంలో ఉండగా స్పెషల్ ఫ్లైట్లు, బడాబడా కార్లలో తిరిగిన వాళ్లు ఇప్పుడు ఆటోలో స్టంట్లు మొదలుపెట్టారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటోలకి గిరాకీ తగ్గిపోయి వారి జీవితాలు రోడ్డున పడ్డాయంటూ గగ్గోలు పెడుతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆ మధ్య తన ఇంటి దగ్గర ఓ ఆటో ఎక్కి తెలంగాణ భవన్ దాకా ప్రయాణించారు. ఆటో డ్రైవర్ల బాధలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికే తాను ఆటోలో ప్రయాణించానంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం వల్ల ఆటో డ్రైవర్లకు ఉపాధి తగ్గిపోతోందని, వారికి నెలకు 12,000 భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే అదే ఆటోలో కెమెరాని ఫిక్స్ చేసుకుని వెళ్లడమే పెద్ద వివాదాన్ని రాజేసింది. ప్రచారం కోసం తప్ప ఆటో వాలాలపై అభిమానంతో కాదని తేలిపోయిందంటూ తీవ్రంగా విమర్శించారు కాంగ్రెస్ నేతలు. కేటీఆర్ అలా ఆటో ఎక్కి దిగారో లేదో అదే స్టంటును మిగతా బీఆర్ఎస్ నేతలు కూడా మొదలుపెట్టారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అయితే అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ కు తొలి రోజు ఏకంగా ఆటోలోనే వచ్చారు.
దాన్ని పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో రోడ్డు మీదే రెచ్చిపోయారు. స్టంటుకు ప్రజల నుంచే కాదు, ఆటో వాలాల నుంచి కూడా పెద్దగా స్పందన రాలేదు. దాంతో ఈసారి గులాబీ దండు మొత్తం ఆటోల్లోనే అసెంబ్లీకి దండెత్తి వచ్చింది. ఉపాధి లేక ఆటో డ్రైవర్లు ఎన్నో కష్టాలు పడుతున్నారనే కలరింగ్ ఇచ్చేందుకు తెగ తంటాలు పడింది. ఇప్పుడు కూడా సేమ్ సేన్. బీఆర్ఎస్ నేతల స్టంట్కి ప్రజల నుంచి పెద్దగా రియాక్షనే లేదు. బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్టు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం వల్ల ఆటోలకి నిజంగానే అస్సలు గిరాకీ లేదా అంటే ఏమాత్రం కాదు. ఒకవేళ నిజంగానే ఆటోలకి గిరాకీ తగ్గిపోయి ఉంటే రోడ్ల మీద ఆటో అనేదే కనిపించేది కాదు. కానీ రోడ్ల మీద ఎప్పట్లాగే ఆటోలు తిరుగుతున్నాయి. వాటిల్లోనూ జనం ప్రయాణిస్తూనే ఉన్నారు. సాధారణంగా ఏదైనా ఉచిత పథకం ప్రారంభించినప్పుడు దానికి సంబంధించిన రంగాలపై కాస్తో కూస్తో ప్రభావం ఉంటుంది. అయితే అది తాత్కాలికమే, కొన్నాళ్లకు అంతా సర్దుకుంటుంది. కానీ ఈలోపే ఆటో డ్రైవర్లు ఆగమైపోతున్నారంటూ ఆగమాగం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. వారికి నిజంగా ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని ఉంటే అధిష్టానం పెద్దల నుంచి కింది స్థాయి కార్యకర్త దాకా అంతా కాన్వాయ్లు, సొంత వాహనాలు వదిలేసి ఆటోల్లో తిరగచ్చు. ఆ పని చేయకుండా దొంగ ఏడిపి ఆడవడం ఎందుకని ఇప్పుడు తెలంగాణ ప్రజానీకం ప్రశ్నిస్తోంది. ఒకవేళ నిజంగా ఆటో వాలాలపై బీఆర్ఎస్ నేతలకు ప్రేమ ఉంటే ఖరీదైన కార్లని పక్కన పెట్టి అంతా ఇకపై ఆటోలోనే ప్రయాణించాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.